హలో అండి, నేను గుత్తొంకాయ కర్రీ ఇంకొక రకంతో వచ్చేసానండి. ఇంకొక రెసిపీ అండి ఈ గుత్తొంకాయ కర్రీ. గుత్తొంకాయ ఉల్లిపాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఈ గుత్తొంకాయలు కోసుకుందాం. నీళ్లు తీసుకున్నాను కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాక గుత్తొంకాయలు కోసుకోవాలండి. ఉప్పు వేసుకొని కట్ చేసుకుంటే కనర్ అనేది ఉండదు. ఇప్పుడు గుత్తొంకాయలోకి కావాల్సినవి అండి, కొబ్బరి ఒక చిన్న సైజు కొబ్బరి ముక్క తీసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి సన్నగా తరిగి. దీంట్లోకి ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర అండి, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి. ఒక కూరకి సరిపడా కారం ఇందులోనే వేసేసుకుందాం. ఒక స్పూన్ కారం వేస్తున్నాను, నేనైతే ఒక స్పూన్ వేసానండి. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, కారం, కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి అండి. మొత్తం మిక్సీ పట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. 1/2 కేజీ వంకాయలు ఉంటాయండి. దాంట్లోకి 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ముందు ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. మా ఇంట్లో అన్ని వెజ్ కర్రీసేనండి. నేను అన్నీ తింటాను. మా ఇంట్లో ఏమో వెజిటేబుల్సే ఎక్కువ వండుతానండి నేను. వీళ్ళు అయ్యే తింటారు కాబట్టి. శాకాహారి మాంసాహారి అంటారుగా, అది లేదు మా ఇంట్లో. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని. ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి కర్రీ. ఉల్లిపాయ ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుందండి కర్రీ టేస్ట్ అంతా. చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను అందుకని. మీకు నాన్ వెజ్ కర్రీలు కానీ అన్ని కర్రీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు నాకు ఇది కావాలి, ఆ కర్రీ చేయండి, ఈ కర్రీ చేయండి అని నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ కామెంట్లో చదివి ఆ కర్రీ చేసి మీకు చూపిస్తాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలండి. ఇలా కట్ చేసి చూస్తున్నా కూడా మళ్ళీ వీటిల్లో ఉంటాయి కదా, ఇవి కట్ చేయం కదా, వీటి లోపల ఉంటాయండి. మొన్న నాకు అలాగే అయ్యిందండి. నేను 4 వైపులు కట్ చేశాక చూస్తే వాటి లోపలికి ఉంది ఒకటి. అందుకని వంకాయలు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూసుకొని 1కి 4 సార్లు చూసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఎండాకాలం కదండి, రాగి జావలు అలాంటివన్నీ చేసుకొని తాగుతా, చల్లగా మజ్జిగలు, నీళ్ళు, పుచ్చకాయలు అలాంటివన్నీ తాగుతూ ఉంటే మన ఎండాకాలం బాగుంటుందండి. సుగంధ వాటర్ అలాంటివన్నీ అంటే చలవ చేసే పదార్థాలన్నీ తాగుతూ ఉండాలండి. మా ఇంట్లో సుగంధ ఉంటుందండి. నేను ఒకసారి సుగంధ వాటర్ వీడియో పెడతాను, సుగంధ ఎలా చేసుకోవాలా అనేది. వంకాయలన్నీ తాజాగానే ఉన్నాయి. వంకాయ కర్రీ అసలు ఎంత బాగుంటుందండి. అసలు గుత్తొంకాయ కర్రీ, గుత్తొంకాయ అంటే రారాజే కర్రీలో. సూపర్గా ఉంటాయండి గుత్తొంకాయ కర్రీలు కానీ వంకాయ కర్రీలు కానీ. మనం వండుకునే విధానంలో వండుకుంటే ఏ కర్రీ అయినా సూపర్గానే ఉంటుందండి. వండడం తెలియాలి కానీ ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. అన్ని కాయలు బాగున్నాయండి. లాస్ట్లో ఒక కాయకి పుచ్చి వచ్చేసింది, చూసారా. ఇలాగే చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే కాయలు పాడైపోతాయి, కర్రీ అంతా పాడైపోయింది. చూసుకోకుండా వేసుకున్నామంటే మనం కర్రీ అంతా వేస్ట్ అయిపోయింది. కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు నూనె పోసుకున్నాం. గుత్తొంకాయ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. నాలాగా మీరు కూడా చేసి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది. కొంచెం ఎక్కువే పెట్టిద్దండి ఆయిల్, అందుకని 100 గ్రాముల పైన వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం ఆయిల్ వేడయ్యాక. ఫస్ట్ గుత్తొంకాయ ఫ్రై చేసుకోవాలండి. గంట పెట్టుకున్నాను గుత్తొంకాయ ఫ్రై చేసుకోవాలండి. గుత్తొంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి.
బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఈ కర్రీ హోటల్ స్టైల్లో చేస్తారండి. కర్రీ పాయింట్లలో వాటిల్లో చేస్తారు ఈ కర్రీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా చేయాలో కామెంట్ చేయండి. నా వీడియోస్లో మీకు ఏదైనా కర్రీ కావాలి అంటే కామెంట్ పెట్టండి. ఆ కామెంట్లు ఎక్కువ కామెంట్స్ వస్తే నేను చేసి మీకు చూపిస్తాను అన్నమాట. గుత్తొంకాయలు దగ్గర 5-10 నిమిషాల దాకా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే బాగా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది కదా. బాగా ఫ్రై అయితే గుత్తొంకాయ అసలు సాఫ్ట్గా ఉడికిపోయిద్దండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉడికిపోయింది. గుత్తొంకాయలు దగ్గర 5-10 నిమిషాల దాకా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే బాగా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది కదా. బాగా ఫ్రై అయితే గుత్తొంకాయ అసలు సాఫ్ట్గా ఉడికిపోయిద్దండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉడికిపోయింది. గుత్తొంకాయ వీడియో చూసి నాకు దగ్గర 7,000 వ్యూస్ అయినా వచ్చేలా చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు షార్ట్ వీడియోలో వచ్చిన ఫాలోవర్స్ అందరూ నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి. డే టైం కుదరపోతే నైట్ టైం అయినా పెట్టుకొని చూడొచ్చు కదండి. నా వీడియోస్ అన్నీ చూడండి. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. మటన్ కర్రీ పరోటా ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను వీడియో చేసి పెడతాను. అంటే ఆ వీడియోకి ఎక్కువ లైక్స్ రావాలండి. ఆ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తే తప్పకుండా చేసి చూపిస్తాను. వంకాయ కర్రీకి కూడా బాగా యూస్ రావాలండి. దగ్గర ఒక 10,000 యూస్ వచ్చేలా చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. గుత్తొంకాయలు ఇలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు తీసుకుందాం, వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. గుత్తొంకాయలన్నీ వేరే ప్లేట్లోకి తీసుకున్నాం. గుత్తొంకాయ ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికి ఎంత ఫ్రై అయిపోయిందో గుత్తొంకాయ. ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం. వేయించుకున్న దాంట్లోనే ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాం కదా. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా అవ్వాలి. ఉల్లిపాయల్లో ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. నేను కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అదైతేనే కొంచెం టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయ్యాక పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. దగ్గర ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నానండి. ఉప్పు కూడా వేసుకున్నాను కదా. మా ఇంట్లో వెజిటేబుల్స్ కర్రీ ఎక్కువ తింటారు కాబట్టి తిన్న కూరలే తింటామంటారండి మా పిల్లలు. వేరే కర్రీస్ చేసినా తినరు. అందుకని వాటిల్లోనే వెరైటీగా చేస్తానన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు ఇలా మగ్గినాయి కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ధనియాలు జీలకర్ర అన్నీ వేసాను కదండి. అసలు కళాయిలో వేస్తేనే అబ్బా స్మెల్ సూపర్ ఉందండి. కొంచెం ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా చిన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా కూడా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గుత్తొంకాయలు కూడా వేసేసుకున్నాం. గుత్తొంకాయలు వేసుకొని గుత్తొంకాయలు చెదరకుండా చిన్నగా, చాలా చిన్నగా కలుపుకుందామండి. ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాం కదండి. ఇలాగే అసలు వంకాయ చెదరకుండా చిన్నగా, చాలా చిన్నగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ఉప్పు కారం అంతా వంకాయకి పట్టేదాకా కలుపుకోవాలి. మూత పెట్టేసి నేను దగ్గర ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నానండి. ఎందుకంటే ఉప్పు మసాలాలంతా దీన్ని పట్టాలి కదా వంకాయకి, అందుకని. కాకపోతే చాలా సిమ్లో పెట్టుకొని వంకాయలు కూడా చెదరకుండా కలుపుకోవాలండి. చూసారా, నాకు ఒక వంకాయ కూడా చెదరలేదు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి వంకాయ. అంత బాగా ఉందండి. గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాక దీనికి ఇంకా డెకరేషన్ ఉందండి, మీకు చూపిస్తాను. ఇంకా ఉంది, కర్రీ అయిపోలేదు. బౌల్లోకి వేసుకున్నాక మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు గుత్తొంకాయ కర్రీకి కొంచెం తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా అలాగైనా తినేసేయచ్చు. నేను తాలింపు వేస్తున్నానండి. కొంచెం నూనె వేడవుతుందండి. నూనె పోసుకున్నాం కదా, వేడవుతుంది. కొంచెం పచ్చనిపప్పు, ఆవాలు అవి వేసానండి. అక్కడక్కడ పంటికి అవన్నీ తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుందండి చాలా.
ఇవి ఆవాలు పేరుతున్నాయి కదండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకో. తాలింపు ఫ్రై అవ్వాలండి కొంచెం. గుత్తొంకాయ మీద తాలింపు అండి. మా గుత్తొంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.